పల్లవి టీవీ టీవీ గౌతమి. మనం ఎన్నో రకాల టెంపుల్స్ను దర్శించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఎన్నో వేల క్రితం ఉన్న చరిత్ర గల పుణ్యక్షేత్రం మేము ముందుకు తీసుకొచ్చాం. అది తెలంగాణ కంచి కొడకంచి. శ్రీ ఆదినారాయణుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణుడు కొలువైన క్షేత్రం అదే కొడకంచి. ఇక్కడ ఈ స్థల పురాణం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి ఒకసారి తెలుసుకుందాం. పదండి. మనకి కంచిలో ఎలా అయితే బంగారు బల్లి వెండి బల్లి ఉంటుందో ఈ ఆలయంలో కూడా మనకు బంగారు బల్లి వెండి బల్లి దర్శనమిస్తాయి. అలాగే ఈ ఆలయ స్థల పురాణం గురించి, ఈ ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అనేది ఇక్కడ అర్చక స్వామి వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. స్వామి చెప్పండి, అసలు ఈ స్థల పురాణం గురించి, ఈ ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? జై శ్రీమన్నారాయణ. ఇది మనకి 1000 ఏళ్ల పైన కూడా అనమాట. కంచికి వెళ్ళకపోయినా కొడకంచి వెళ్ళాలంటారు. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే, మనకి పూర్వం ఒక 1000 సంవత్సరాల ముందు రామోజీరావు అనే ఒక దొరవారికి ఆయన కల్లో ఒక స్వామివారు చెప్పారు, ఇట్లా గుడి కట్టు నాకు అని చెప్పారనమాట. పొద్దున్న లేవగానే ఎక్కడ ఏంటి అర్థం కాదు ఆయనకి. ఆయన మళ్ళీ స్వామివారిని తలుచుకొని నిద్రపోతారు. స్వప్నంలో కూడా చెప్తారనమాట, మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి వచ్చి వాళ్తుంది వేప చెట్టు మీద, దాని వెంట వెళ్ళండి, అది ఎక్కడికైతే తీసుకెళ్తుందో అక్కడ నేను ఉంటానని చెప్పి చెప్తారనమాట. పొద్దున్న లేవగానే ఆయనకు ఒక క్రద్ద ఒకటి కనిపిస్తుంది. ఆయన లేచి దాని వెంట వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో మంబాపూర్ అని ఒక అడవి ఉంటుంది. అడవిలో పుట్టు మీద వాలిందనమాట. అయితే ఆ ప్రాంతం వేరే వాళ్ళది, అందులో స్వామివారు దొరుకుతారు. అప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు మాకని ఒక అనుకుంటారు. అందరూ ఒక ఒప్పందానికి వచ్చేసి ఎక్కడైతే ఈ ఒక ఎద్దుల బండి కట్టి ఎక్కడైతే అది ఆగుతుందో అక్కడ గుడి కట్టిస్తా అని చెప్పేసి అందరూ ఒక ఒప్పందానికి వచ్చేసి అక్కడ ఎద్దుల బండి కడితే అక్కడ నుంచి ఇక్కడ ఇదంతా కూడా అడవి అప్పుడు ఇక్కడ వచ్చి ఆగుతుంది అనమాట. అందుకని ఇక్కడ కొండ మీద ప్రతిష్ఠించారు స్వామివారిని. శ్రీదేవి భూదేవి అటు ఇటు, మధ్యలో ఆదినారాయణ స్వామి విష్ణుమూర్తి ఏకశిల్లో అట్లా మనకి తెలుసు అనమాట. అప్పటి నుంచి తెచ్చి ప్రతిష్ఠించాక ఎట్లా చేయాలి ఏంటి పూజలని అర్థం కాదు వాళ్ళకి. అప్పుడు కంచికి వెళ్ళేసి అప్పట్లో ఉన్న ఇక్కడ సిబ్బంది అంతా కూడా కంచికి వెళ్ళేసి అడుగుతారనమాట, స్వామి ఇట్లా మాకు ఇట్లా స్వామివారు దొరికారు, పూజలు ఎట్లా చేయాలి ఏంటి అంటే, అక్కడి నుంచి ఒక 4 బ్రాహ్మణుల్ని తీసుకొని వచ్చి అదే పద్ధతిగా ఎట్లా చేయాలి ఏంటని చెప్పి చెప్తారనమాట. అప్పటి నుంచి కూడా అందుకని ఎవరైనా కంచికి వెళ్ళలేని వాళ్ళు బంగారుపల్లి వెండిపల్లి కూడా అప్పటి నుంచి తెచ్చి ప్రతిష్ఠించారనమాట. అదే విధంగా మనకి మాఘమాసంలో స్టార్టింగ్ ద్వితీయ నుంచి కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. రథసప్తమికి ఏమో కళ్యాణం, లాస్ట్ 2 రోజులు జాతరలో తిరుగుతుంది. అప్పుడంతా కూడా నిండిపోతుంది బయట వరకు లైన్. ధనుర్మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అంటే, ఆదినారాయణకి విశేషమైన రోజు ధనుర్మాసం అంతా. ధనుర్మాసం మొత్తం గోదాదేవి కళ్యాణం, కానీ ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ధనుర్మాసంలో? మామూలుగా తిరుపతి రోజు అర్చన ఉంటుంది. కళ్యాణం అదంతా కూడా ఏమి ఉండదు, సంవత్సరానికి ఒకసారి కళ్యాణం. అది కూడా స్వామివారి రథసప్తమి రోజు. అదే రోజు కంచిలో ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. సేమ్ కంచిలో ఎలా అయితే పూజలు నిర్వహిస్తారో బ్రహ్మోత్సవాలు, సేమ్ అదే విధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఓకే స్వామి, ఇక్కడ ఆల్వార్ సన్నిధి కూడా ఉంది. ఇక్కడ ఈ స్వామివారి గురించి చెప్పండి, ఈ సన్నిధి గురించి కూడా. ఈ సన్నిధి ఏంటంటే, ఇది చాలా పాతది కాబట్టి అప్పటి నుంచి మనకి పాతకాలంలో ఎట్లయితే స్వామివారి భక్తులు ఉంటారు వాళ్ళంతా కూడా రామానుజులు 11 మంది ఆల్వార్లు ఉంటారు. పక్కనే మనకి గోదాదేవి సన్నిధి ఉంటుంది. ఇక్కడే మనకి లక్ష్మీదేవి గోదాదేవి ఉంటుంది. ఓకే స్వామి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోనేరు కూడా అసలు మనకి పురాతనం, అసలు కళ ఉట్టి పట్టేలా అన్ని రాళ్లతో ప్రతి ఒక్కటి మనకి మన పురాతన రోజులు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళలో ఉన్న ఫీలింగ్ ఉంది. ఈ కోనేరులో ఎలాంటి పూజలు జరుగుతాయి? ఎప్పుడు మనకి ఇక్కడ తెప్పోత్సవం కానీ అలాంటి ఎప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడే అమ్మ, బ్రహ్మోత్సవాలు చక్ర స్నానం తెప్పోత్సవాన్ని జరుగుతాయి. కోనేరు విశిష్టత గురించి అంటే అప్పటి నుంచే వచ్చింది మనకి కోనేరు కూడా. ఇక్కడ కోనేరులో కూడా చాలా ప్రతి నెలకి 2-3 షూటింగ్లు అవి కూడా అవుతుంటాయి. సినిమా షూటింగ్లు అవి లేదా సినిమా పాటలు లేదా డివోషనల్ పాటలు అన్ని జరుగుతుంటాయి ఇక్కడ కోనేరులో. చుట్టూతో కూడా పంట పొలాలు ఉంటాయి కాబట్టి అందరికి ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకొని ఇక వస్తున్నారు అన్నమాట.
మనకి శనివారం విశిష్టత స్వామివారికి. శనివారం ఆదివారం కూడా మనకి భక్తులు బాగా వస్తారు. భక్తులు బాగా వస్తారు. ధన్యవాదాలు స్వామి. ఇది మనకు అతి పురాతనమైన గరుడ ధ్వజం. ఇది ధ్వజస్తంభం వేరు, గరుడ ధ్వజం వేరు. గరుడ ధ్వజం రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాల రోజు గరుడ వాహనం ఏదైతే పట్టం ఉంటుందో అది పైకి జెండా కట్టేసి ఇక్కడ సంతానం లేని వారికి కూడా గరుడ ప్రసాదం అందజేస్తారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. మనం మామూలుగా అన్ని దేవాలయాల్లో ధ్వజస్తంభం చూస్తూ ఉంటాం. ఆ ధ్వజస్తంభానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది ఓన్లీ దీనికి ఎలాంటి వెండిపూత కానీ గోల్డ్ పెయింటింగ్ అలాంటిది ఏమీ లేకుండా మనకు రాయితో కనిపిస్తుంది. అలాగే ఈ గుడి చాలా కిందికి ఉండేది. ఒక భక్తుడికి స్వామివారు కల్లోకి వచ్చి తనకి సంతానం లేదని, తనకి కల్లోకి వచ్చి నేను ఇక్కడ కొలువు తీరా, అక్కడికి వెళ్ళి నా గుడి మీరు డెవలప్ చేస్తే మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఆ భక్తుడికి స్వామివారు స్వయంగా కల్లో చెప్పారంట. అప్పుడు ఆ భక్తుడు తన కోరిక స్వామి తీరుస్తాడు అన్నదానికి ఆలయం అభివృద్ధికి తోడ్పడి ఇలా ఇదంతా ఇంత ముందుకు ఇంత పైన ఆలయం లేకపోయేదంట. ఆ భక్తుడి కల్లోకి ఏదైతే స్వామి వచ్చి చెప్పారో అప్పుడు ఆయన దగ్గరుండి ఈ గుడిని డెవలప్ చేశారు. ఇందాక మనం ఏదైతే పైన చూసామో ధ్వజస్తంభం, అది కింద ఇక్కడ మనకు ఉంటుంది. ఇది ధ్వజస్తంభం, ఇది గరుడ ధ్వజస్తంభం అన్నమాట. మనకిది ఇక్కడ దీన్ని కోరికల బండ అంటారు. 15 నిమిషాలు ధ్యానంలో కూర్చొని మన 2 బ్రొటన వేళ్ళు ఇలా 15 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుంటే ఈ కోరికల బండ తిరుగుతుందని భక్తుల నమ్మకం. ఇది పురాణాల్లో 1000 సంవత్సరాల క్రితం టెంపుల్ కదా ఇది. అప్పటి నుంచి కూడా ఈ కోరికల బండ అనేది ఉంది. అప్పటి నుంచి కూడా మన భక్తులు ఇలాంటి చెప్పేవారట. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి దీన్ని కోరికల బండ అని కూడా ఇక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో మనం చూస్తే మన పురాతన ఆలయాలు ఎక్కడ అంతరించిపోలేదు. ఇంకా వాటిని ఈ టెంపుల్ కూడా మనకి ఇంత ముందుకు పైన ఏమీ లేకపోయేదంట. ఓన్లీ స్వామివారు కిందే ఇలా ఉండడం, దీన్ని చిన్నగా ఒక కొండపై స్వామివారు వచ్చి ఎద్దుల బండి కిందకి ఏదైతే పూజారి గారు చెప్పారో ఎద్దుల బండి వచ్చేసి కొండపైన ఆగి ఉంది. ఏదైతే కొండపైన ఆగి ఉండడాన్ని భక్తులు గమనించి అక్కడ స్వామివారిని స్థాపించారు. ఒక భక్తుడికి కలలో కనిపించి స్వామివారు నా ఆలయ అభివృద్ధి చెయ్యి నీకు సంతానం అందుతుంది అని చెప్పడంతో అది స్లోగా పైన స్వామివారికి మళ్ళీ మనకి పైన ఒక హాల్ లాగా ఏర్పాటు చేయడం, గర్భగుడి ఇవన్నీ మనకి పైన కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా ఈ టెంపుల్లో మనకి విశిష్టంగా ఇక్కడ మీరు నా వెనక విజువల్స్ లో చూడొచ్చు. మనకి ఓల్డ్ గా పురాతనంలో ఉన్న గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ డెవలప్ అయ్యాక అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ భక్తుల సహకారంతో టెంపుల్ స్వామివారిది వాటర్ కారడం, విగ్రహాలు తడవడంతో మళ్ళీ భక్తుల సహకారంతో మళ్ళీ టెంపుల్ రీమోడల్ చేశారనమాట. మనకి ఆ 2 గోపురాలు కూడా మీకు వెనక కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా కోనేరు, మనకి 1000 ఏళ్ళ పురాతనమైన కోనేరు. అది టెంపుల్ ఉన్నప్పటి నుంచే ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో బ్రహ్మోత్సవాలప్పుడు తెప్పోత్సవం, చక్రస్థానం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ కోనేరులో మనం చిన్ని చేపలు కూడా చూడొచ్చు. దీంట్లో తాంబేళ్ళు, చేపలు కూడా ఉన్నాయి వీటిలో. ఇక్కడ మనకి ఈ ఆలయంలో ఆదినారాయణ మూర్తి ఆలయంలో మనకి ఇక్కడ శివలింగం, నందీశ్వరుడు
ఇక్కడ నదిలో కొట్టుకొని వచ్చి, ఇక్కడ చెరువులో కొట్టుకొని వచ్చి, ఇక్కడ లింగ రూపంలో ఇక్కడ వెలిసారు అనేది ఇక్కడ భక్తులు చెప్తున్న విశిష్టత. ఇది బ్రహ్మసూత్ర లింగం నందీశ్వరుడు. ఈ ఆలయంలో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. చూసారు కదా ఈ ఆలయ ప్రత్యేకత, స్థల పురాణం. కంచి వెళ్ళలేని వాళ్ళు కొడకంచి వచ్చి ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రత్యేకత గురించి అర్చక స్వాములు కూడా మనకి క్లియర్గా చెప్పారు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి పురాతనమైన ఆలయాలను సందర్శించి మీకు అందిస్తాం.